ప్రియాతి ప్రియమైన ప్రయాణికులకు మరియు రోడ్డు మీద నడిచే బాటసారులకు అలాగే ప్రతి వాహనాన్ని నడిపే డ్రైవర్ సోదరులకు ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు పేరు పేరున నా యొక్క అభినందనలు, నమస్కారం. నమస్కారం చెప్పాల్సిన సమయం కాకపోయినప్పటికీ కూడా మంచిని స్వీకరించి మంచిగా నడుచుకొని మంచి జీవితాన్ని కొనసాగించాలన్న దృక్పథంతో మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక దుర్ఘటన ఆసియా ఖండంలో అతిపెద్ద ప్రయాణికుల నష్టము పొందిన రోజు, అదే 11/9 నెల. చాలా దుర్ఘటన రోజు. జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొండగట్టు నుండి జగిత్యాలకు వచ్చు సమయంలో కొండపై దిగుతుండగా అదుపు తప్పి 65 మంది నిండు ప్రాణాలను గాలిలో కలిసిపోయిన సంఘటన, దాంతోపాటు 54 మంది క్షతగాత్రులై వారి కుటుంబాల్లో బాధను మిగిల్చిన రోజు. ఇది నేను అనుకుంటా ఆసియా ఖండంలోనే ఎక్కడ ఇంత పెద్ద దుర్ఘటన జరగలేదు. అది మన అందరం కూడా చాలా బాధపడ్డ సమయము. అటువంటి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగకూడదు. ఏ చిన్న ప్రమాదాలు కూడా జరగకూడదు. అంటే మనము జాగ్రత్తతో పాటు హెచ్చరిక, మంచి యొక్క ఆలోచన విధానాలు అమలు చేయవలసిన అవసరం చాలా ఉంది. ఆ దుర్ఘటన లోపల 65 మంది కుటుంబాల లోపల వ్యక్తులు దూరమై వాళ్ళ కుటుంబ శోక సముద్రంలో ఉంది. అలాగే 54 మందికి కాళ్ళు, చేతులు, కన్నులు, ఇతర అవయవాలకు క్షతగాత్రులై వాళ్ళు కూడా బాధలో మిగిలిన్నారు. ఎందుకు చెప్పుకుంటున్నంటే ఈరోజు మర్చిపోని రోజు. అన్నం తినే సమయానికి వార్త నాకు వస్తే కంటి నీళ్లు నా అన్నం తినే పళ్ళెంలో పడి నా హృదయాన్ని చెలింపజేసింది. అందుకోసమే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సరి అయిన సమయంలోనే, సరి అయిన కండిషన్లోనే, సరి అయిన వాహనం ఉంటేనే నడపండి. ఓవర్లోడ్తో ప్రయాణం చేయకూడదు. ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తే మనము మోసే బరువు కన్నా ఎక్కువ మోస్తున్నాం కాబట్టి ఆ బస్సు తట్టుకోక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బస్సు కండిషన్ కూడా ఉండాలి. చాలా వరకు వాహనం కండిషన్ ఉంటేనే అది రోడ్డు మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప కండిషన్ లేని వాహనం మాత్రం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యంగా పూర్తి స్థాయి మంచి వ్యక్తిగా ఉన్నప్పుడే డ్రైవర్ స్టీరింగ్ పట్టాలి. ఏ డ్రైవర్ కావచ్చు. అనారోగ్యంగా ఉంటే అతనికి స్టీరింగ్ దూరం చేయాలి. అవసరమైతే అతడిని కొద్ది రోజుల పాటు రెస్ట్లోకి పంపాలి తప్ప బలవంతంగా డ్యూటీ చేపించకూడదు. ఎవరు కానీ అనారోగ్యంతో కానీ, మత్తుతో కానీ, నిద్రమత్తుతో కానీ వాహనాలు నడపకూడదు. అలా నడిపితే ప్రమాదాలు మనకే కాదు, ఎదుటి వాహనం కూడా మనం చేసిన వాళ్ళమవుతాం. మనకే నష్టం కాదు, ఎదుటి వాళ్ళ ప్రాణాలకు, ఎదుటి వాళ్ళ వాహనాలకు, ఎదుటి వాళ్ళకు ఏ ఆస్తికైనా మనము ప్రమాదం చేసిన వాళ్ళవుతాం. కనుక మనం జాగ్రత్తగా ఉండడం అవసరమే, ఎదుటి వాళ్ళ మేలు కోరడం అవసరమే. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన డ్రైవింగు, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్టును పూర్తిగా అవగాహన చేసుకొని పోలీస్ యంత్రాంగం చెప్పిన సూచనలు పూర్తిగా విని దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. విశ్రాంతి లేని వాహనాలు నడపకూడదు. బస్సు కండిషన్ లేని వాహనాలు నడపకూడదు. ఓవర్లోడ్తో నడపకూడదు. సరైన వేగము, సరైన రోడ్డు, సరైన సమయము, ఆ పరిస్థితి దృష్టిలో పెట్టుకునే బస్సు నడపాలి. కానీ స్వయం ఆలోచనతోని నీళ్ళల్లో వాహనాలు నడపడము, రోడ్డుపై అతివేగం పోవడము, గుట్టల్లో అనుమతి లేని కాడ వాహనాలు నడపడము, అనవసరంగా ఓవర్టేక్ చేయడం, ఇలాంటివి చేస్తే చాలా నష్టమవుతుంది. కావున
ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు కూడా తూచా తప్పకుండా మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని గౌరవించి పోలీస్ యంత్రాంగం ఇచ్చిన సూచనలు తప్పక విని మీరు మంచిగా ఉండండి. మీకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మీరు కాపాడండి. అలాగే రోడ్డు మీద నడుస్తున్న బాటసారులు కావచ్చు, ముందుగా వస్తున్న వాహనాలను కావచ్చు, డిఫెన్స్ డ్రైవింగ్ మనతోని మనం రక్షించుకుంటూ ఎదుటి వాళ్ళను కూడా మనం కాపాడుకుంటూ వాళ్ళ నుండి ప్రమాదాలను అరికట్టి ముందుగా అంచనేసి నడిపిస్తే ఎలాంటి ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలను దూరం చేసుకోవాలంటే నేను ఈ క్షణం నుండి సురక్షితంగా మోటార్ వాహనాల చట్టాన్ని, పోలీస్ యంత్రాంగం ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నడుపుతానని మన హృదయం మీదనే మనమే ఒక పూర్తి హామీ ఇచ్చి మన వాహనాలు నడపాలని ప్రతి డ్రైవర్ సోదరుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎటువంటి వాహనాలు నడపకూడదు. అలాగే వాహనం హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఓవర్లోడుతో వాహనం నడపకూడదు. ట్రక్కు అయినా కానీ 10 టన్నులుంటే 10 టన్నుల కన్నా ఎక్కువ వేయకూడదు. 15 టన్నులుంటే 15 టన్నుల కన్నా ఎక్కువ లోడ్ వేయకూడదు. ఎందుకు ఓవర్లోడ్ వేయకూడదు అంటే నీకు కావాల్సిన మోతాదుకు మించి బరువు అయితే బ్రేకు పట్టదు, వాహనం చెడిపోయే అవకాశం ఉంటుంది, తనకు తాను రక్షించుకునే అవకాశం లేకుండా పోతుంది. కనుక ఆ రక్షణని మనం ఓవర్లోడ్ చేసి మరీ ప్రమాదంకి తీసుకురావద్దు. ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా మీ యొక్క మంచి ఆలోచనతోని వాహనం నడపండి. అందరి ప్రాణాలు కూడా సురక్షితంగా ఉండే విధంగా అందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ముఖ్యంగా తూచా తప్పకుండా మత్తులో, నిద్రమత్తులో వాహనాలు నడపకూడదు. తప్పక నా యొక్క ఆలోచనలు మీరు అమలు చేస్తారని, నా ఆలోచనలు మీరు పాటిస్తారని మనసా వాచా కోరుకుంటూ, సమాజమే సర్వం గనుక సమాజానికి నష్టం చేయకుండా మేలు చేసిన వాళ్ళందరూ కూడా సర్వేశ్వరునితో సమానంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్.